హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏంటంటే సరదాగా ఈవినింగ్ టైం అలా మేడ మీదకి వెళ్ళి చూసి వద్దాం కదా అని వచ్చాను. ఇక్కడ మా జాస్మిన్ ఫ్లవర్స్ని చాలా అందంగా పలకరించాయి. ఎంత ముద్దొస్తున్నాయో అనేసి వీటిని వీడియో తీద్దామని అలా వీడియో తీసాను. అయినా మొన్న కూడా చెప్పాను కదా మేడపైన మాకు జాస్మిన్స్ ఉంటాయి, చాలా బాగా వస్తాయి అనేసి. అది గుర్తొచ్చి ఒకసారి చూపిందామని చెప్పి వీడియో తీసాను. ఇది వైట్ ఫ్లవర్స్ రోజు లేవని చెప్పాను కదా, పైన ఉన్నాయని చెప్పాను కదా, పైకి వచ్చేసినవి ఇవి చెట్లు అయిపోయినాయి. చిన్న మొక్కలు వేసాము, అవి పెద్ద చెట్లు అయిపోయినాయి. ఇవి మా ఇంటికి ఫ్రంట్ సైడ్ ఉంటాయి అన్నమాట, ఎంట్రన్స్లో ఉంటాయి. అటు ఒకటి ఇటు ఒకటి ఎంట్రన్స్లో ఉంటాయి. నాకు ఇవి చాలా ఇష్టం. పూజకి వీటినే యూస్ చేస్తాను. నేను మేడ మీదకి వచ్చి కోసుకోవాలన్నమాట ఇవి. ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్ ప్లాంట్, అది పైకి రాలేదు. ఇది ఆ రోజు చెప్పాను కదా పింక్ ఫ్లవర్ ఒకటి, రెడ్ ఫ్లవర్స్ ఇవన్నీ వేసామని చెప్పాను కదా. రోజు ఫ్లవర్స్ లేవు, ఈరోజు ఉన్నాయి చూపిందాం కదా అని చూపిస్తున్నాను అన్నమాట. పింక్ ఫ్లవర్స్ ఇంకా వైట్ ఈరోజు చాలా బాగున్నాయి. వెదర్ కూడా చాలా సపోర్టివ్గా ఉంది నాకు, అందుకే బయటకు వచ్చి వీడియో తీశాను. నేను ఏ వీడియో అప్లోడ్ చేయకపోవడానికి కారణం, నేను చిన్న అప్సెట్లో ఉన్నాను. ఎందుకంటే నేను ఎంతో కష్టపడి ఎడిట్ చేసిన వీడియో డిలీట్ అయిపోయింది. అండ్ ఫ్లవర్స్ అంటే భలే ఉంటుంది కదా, నాకు వీటిని చూసాకే నాకు మైండ్ ఫ్రెష్ అయింది. చాలా వాటి స్మైల్ చూస్తుంటే అబ్బా, ఇవి 2 days or 3 days ఉంటుందేమో వీటి లైఫ్, కానీ ఇంత అందంగా నవ్వుతున్నాయి కదా ఇవి. మనం ఎందుకు ఈ రోజు కోసమే కూర్చుని ఏడుస్తాం, ఇంకా మనకు చాలా రోజులు ఉన్నాయి కదా అని అనిపించి వాటిని చూసి అబ్బా వీటిలో నవ్వడం నేర్చుకోవాలని అనిపించింది. నిజంగా నాకు ఆ ఫ్లవర్స్ని చూస్తే అదే అనిపించింది. నేను నిన్న డిలీట్ అయిపోయిన వీడియో కోసమే ఆలోచిస్తూ నిన్నంతా ఈరోజంతా వేస్ట్ చేశాను. ఏ వీడియో అప్లోడ్ చేయలేదు, ఏ వీడియో తీయడానికి బయటికి వెళ్ళలేదు. ఈరోజు వీటిని చూసే కనిపించింది. ఇవి ఉండేదే 1 or 2 or 3 days ఉంటాయేమో అంతే, తర్వాత రాలిపోతాయి. ఇవి ఇంత అందంగా నవ్వుతున్నాయి. ఇంకా బోల్డ్ అంత టైం ఉంది కదా, అయిపోలేదు కదా అప్పుడే. నేను ఎందుకు ఇంత అప్సెట్ అయిపోయాను అనిపించి మళ్ళీ వీటి ద్వారా వీడియో తీద్దామని అనిపించి వీడియో తీశాను. తర్వాత మొన్న ఒకసారి చెప్పాను కదా, రావులమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు మా ఇంటి మీద రావులమ్మ అమ్మవారి పేరు ఉంటుందని, ఇదిగో ఇదే మా ఇంటి మీద శ్రీ రావులమ్మ నిలయం అని ఉంటుంది. మాకు చాలా ఇష్టం అండ్ మా ఏసీ మీద కూడా ఉంటుంది. మా వారికి అంత ఇష్టం అన్నమాట. ఇంట్లో ప్రతిదాని మీద రావులమ్మ అమ్మవారు పేరైతే ఉంటుంది. ఇది నా బండి మీద కూడా ఉంటుంది, మా ఆయన బండి మీద కూడా ఉంటుంది. శ్రీవారి ఆయన ఎన్ని బండ్లు తీసుకున్నా అన్నిటి మీద ఉంటుంది. ఏ థింగ్స్ తీసుకున్నా వాటి మీద కన్ఫర్మ్ అమ్మవారి పేరు ఉంటుంది. ఇది హాల్, సరదాగా చూపిందామని తీశాను. లోన్ ఒక టీవీ ఉంది కదా, బయట ఒక టీవీ, అది చూపిందామని తీశాను. ఇది నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇక్కడే. ఆల్మోస్ట్ డే అంతా ఇక్కడ అలా కూర్చొని లేదా పడుకొని లేదా ఏదో బుక్ చదువుతూ అలా కూర్చుంటాను. డైలీ ఏదో ఒక బుక్ చదువుతాను కన్ఫర్మ్, నాకు ఇష్టం అన్నమాట. ఇది తిరుపతి వెళ్ళినప్పుడు కొనిచ్చారు. బయటికి ఎక్కడికైనా వెళ్తే నీకు ఏం కావాలంటే నాకు బుక్ కావాలని అడుగుతాను. అది అంటారు, ఏంటి అలా అడుగుతావు బుక్స్ అనేసి. నేను ఆ బుక్స్ చూపిస్తే ఒక కబోర్డ్ అంతా ఉంటాయి. నాకు ఇష్టం చదవడం అండ్ రాయడం అంటే చాలా ఇష్టం. అది చదువుతూ ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటాను ఎంతసేపునే. నేను ఈ బుక్ చాలా డేస్ నుంచి చదువుతున్నాను, శ్రీకృష్ణ భగవానుడిది.